Hi friends, welcome to Mahesh teaching channel. Today class is 35 size blouse cutting, normal blouse cutting. First ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. 1 మీటర్ ఉండే బ్లౌజ్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఉంచుకోవాలి. జాయింటింగ్ మన వైపు ఉంచుకొని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని టోటల్ 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టీని వదిలి నెక్స్ట్ నడుము కొలతను మార్కింగ్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత వచ్చి 35 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఖర్చు కోసం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ 12 ఇంచెస్ వచ్చింది. అటు సైడ్ కూడా పైన కూడా 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైన్ గీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి 5.5 ఇంచెస్ షోల్డర్ నెక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆమ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ సరిపోతుంది ఎవరికైనా సరే. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కూడా లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఆమ్ లూజ్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకోవాలి. చుట్టూ కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. దానికి 30 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 30 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. 30 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచెస్ దగ్గర నెక్ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ 3.5 నెక్ వచ్చి 2 ఇంచెస్ సరిపోతుంది ఫ్రెండ్స్. 2.5 ఇంచెస్ తీసుకుంటే నెక్ రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ దగ్గర అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 ఇంచ్ ఉండేలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నాక ఫిట్టింగ్ సరిపోయింది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద నుంచి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన దగ్గర కట్ పెట్టుకోవాలి. డాట్స్ దగ్గర కట్ పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. వేస్ట్ వచ్చి 40 ఇంచెస్. సో 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లెంగ్త్ వచ్చి
10 ఇంచెస్ ఉంది, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కింద ఖర్చులు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 3.5 అయితే సరిపోతుంది. చంక దగ్గర కూడా ముడతలు కూడా రావు ఫ్రెండ్స్ 3.5 తీసుకుంటే. ఆమ్లోనిది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 8 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఆమ్ డౌన్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచెస్, 6 ఇంచెస్ ఎగ్జాక్ట్ మార్క్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో టోటల్ 18 ఇంచెస్. మార్కింగ్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కరువు తీసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ కరువు ఇలా తీసుకోవాలి. హ్యాండ్ కరువుని ఇలా తీసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్లో చంకలోతు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్లో. ఇది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన దాన్ని కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ గీసుకోవాలి. షోల్డర్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని యాస్టీస్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చి క్రాస్గా చూసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. క్రాస్గానే పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. ఇలా కరువు రౌండ్ తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ నుంచి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల దగ్గర 4వ ఉక్సు దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ పొడవుని మార్కింగ్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ లెంగ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఎంత ఉందో కొంచెం 1/2 ఇంచ్ ఉండేలా బయటికి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఉండేలా 2 ఇంచెస్ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వెడల్పు వచ్చి 1 ఇంచ్ 1 ఇంచ్, లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కొంచెం 1/2 ఇంచ్ ఉండేలా కిందకి మార్కింగ్ చేసుకొని కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర కొంచెం డాట్స్ పెట్టుకుంటూ 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ల దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం. చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా చంక లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు. 3/4 ఇంచ్ ఉండేలా చూసుకొని చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ కోసం
ఫ్రంట్ పార్ట్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల దగ్గర కూడా 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని దానిలో హాఫ్ 2.5 ఇంచెస్ వచ్చింది. దానికి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 2.5 ఇంచెస్ ఉండేలా డాట్ కోసం మార్కింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ చంకలో కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి ఇటు కూడా 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని మూడింటిని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్. ఇది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడం. మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. కట్స్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీ 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. లెంగ్త్ వచ్చి 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా అటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 3 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ తీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని డాట్స్ పెట్టుకుంటూ రౌండ్గా కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్ షేప్ పట్టీ కటింగ్. ఇది ఫ్రెండ్స్ షేప్ పట్టీ కటింగ్. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టీల సైడ్ అని షేప్ పట్టీలు. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీల కోసం తీసుకోవాలి. మెడపట్టి కటింగ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ ఉక్సులు కాజాల పట్టీలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. నడుం పట్టి కోసం 1.5 ఇంచెస్ ఉండేలా బ్యాక్ పార్ట్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది నడుం పట్టి బెల్ట్ కోసం. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీని తీసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ ఎప్పుడైనా సరే క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు, షేప్ పట్టీలు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్,
ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్, ఉక్సులు కాజాల పట్టీ, బ్యాక్ నడుము పట్టీ కోసం. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ 35 సైజ్ బ్లౌజ్ కటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్. కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. నిన్న కటింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని నడుము పట్టీ కోసం 1.5 ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని జాయింటింగ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నడుము పట్టీ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. అదే మెడ పట్టీ కోసం అయితే క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా క్లాత్ సరిపోలేదు కాబట్టి జాయింటింగ్ చేసుకుంటూ క్లాత్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని, వన్ సైడ్ 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకొని నడుము పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద పైనుంచి పట్టీని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి పాదం మందంతో. పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది 35 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్, పెద్ద సైజ్ బ్లౌజ్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్లాత్ని వన్ సైడ్ అటు సైడ్ తిప్పి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని తీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలోకి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ డాట్స్ షోల్డర్ మధ్యలోకి చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 4 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. 1/2 ఇంచుతో బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు హాఫ్ ఇటు హాఫ్ 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచుతో బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెయిల్తో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి 4 ఇంచెస్ లెంగ్త్తో. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారవు ఫ్రెండ్స్. 4 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకొని డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం తీసుకున్నాం కదా 1 ఇంచు ఫోల్డింగ్ తీసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచుని లూజ్ కుట్టి తీసుకోవాలి. తర్వాత ఆ కుట్టుని విప్పి హెమ్మింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లూజ్ కుట్టి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలా విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ మెయిన్ డాట్, ఉక్సుల పట్టీల దగ్గర 2.5, చంక దగ్గర 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్, ఉక్సుల పట్టీల దగ్గర 2.5 ఉండేలా చూసుకొని మధ్యలో 2.30 ఇంచులు వచ్చి అటు సైడ్ కూడా 2.30 ఇంచు ఉండేలా చూసుకొని డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ని నీడిల్ మధ్యలోకి పెట్టి షోల్డర్స్ని మధ్యలో చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. పైకి లేచినట్టు ఉండకుండా సరిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టీల దగ్గర కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ రెండింటిని కలిపి 2 డాట్స్ని కలిపి చంక దగ్గర కూడా డాట్ చేసుకోవాలి. డాట్ని స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 డాట్స్ బ్లౌజ్ కటి. ఇది ఫ్రెండ్స్ డాట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్. నెక్స్ట్ ఉక్సుల పట్టీల దగ్గర కూడా 2.5 ఇంచెస్ ఉండేలా చూసుకొని 1/2 ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చంకలో కూడా 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఒంటికి సరిపోయినట్టు ఉంటుంది. 2 ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. సో 2 ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఒకే సైడ్లో పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకొని 1/2 ఇంచు మందంతో 3 క్లాత్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిఫ్ కోసం 3 క్లాత్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1, 2, 3 క్లాత్ని తీసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ మందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ తిప్పి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని దాని మీద నుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టీ లెంగ్త్ వచ్చి 3.5 into 3 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాం. ఉక్సుల పట్టీల సైడ్ 3.5, సైడ్ జాయింట్ల సైడ్ 3 ఇంచెస్ ఉండేలా చూసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అటు 3.5 ఇటు 3 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే షేప్ పట్టీలు 3.5 ఇంచెస్ అయితే లెంగ్త్ 3.5 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచు మందంతో షేప్ పట్టీలను జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ షేప్ పట్టీని నేను స్టిచ్చింగ్ చేస్తుంది. 2 ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. నెక్స్ట్ షేప్ పట్టీలు ఉక్స్ కాజల్ లెంగ్త్ వచ్చి 7.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి రెండింటికి సరిపోతుంది. సో షేప్ పట్టీలని పైన ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. లోపల నుంచి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేసింది ఇన్విజిబుల్ కాబట్టి ఖర్చు బయట కనబడకుండా ఇలా ఈజీగా షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా షేప్ పట్టీలను ఇంకోటి కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీల కోసం అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఉక్సులు పట్టీలు స్టిచ్చింగ్ చేశాను. ఉక్సులు పట్టీలు ఎప్పుడు లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే కాజాల పట్టీలు అయితే బయట వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం 2 ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకోవాలి. 4 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం 4 ఇంచెస్ ఉండే క్లాత్ తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న చోట 1 ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజాల పట్టీని మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద పడకుండా మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద లోపలికి పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే కాజాల పట్టీ స్టిఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాజాలు వేసుకోవడానికి 1 ఇంచు మందంతో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీలు ఈక్వల్గా ఉన్నాయో లేవో ఇంకోసారి చూసుకోవాలి. సరిపోయింది కాబట్టి సరిపోతుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని మెడ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి కాకుండా మెడ వైపు నుంచి జాయినింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ని మెడ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని షోల్డర్ వైపు నుంచి కటింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇలా హ్యాండ్స్ని చంకలోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని 7.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ 3/4 ఇంచు ఉండేలా మధ్యలో ఇంకో మార్క్ చేసుకొని మూడింటిని కలిపి డాట్స్ పెట్టుకుంటూ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రావు, ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు. నెక్స్ట్ మనం కటింగ్ పెట్టుకున్నాం కదా, ఎటు సైడ్ ఉందో చూసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని షోల్డర్ వైపు నుంచి మధ్యలో నుంచి జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఎటు ఉందో చూసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని షోల్డర్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. పాదం మందం ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెయిల్తో సరి చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన దాన్ని నెయిల్తో సరి చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్లు చేసుకోవాలి.
ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ని తీసుకొని సైడ్ జాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు ఒక మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టుకొని ఇంకో మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఉక్సుల పట్టీల సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కాజాల పట్టీల సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసిన దాన్ని చిన్నగా లాస్ట్లో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవాలి. 2-3 స్టిచెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా అటు సైడ్ మార్కింగ్ చేసిన దాన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. ఆర్మ్ లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ ఉంది. 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్లని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్తో. ఇంకా దాని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ని మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకా దాని మీద నుంచి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 35 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ లెంగ్త్ వచ్చి 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీలను తీసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పట్టీలను తీసుకోవాలి. క్రాస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ని తీసుకొని ఉక్సుల పట్టీల సైడ్ నుంచి పాదం మందంతో పెట్టుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని పాదం మందంతో క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లాగితే మెడ సాగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా క్లాత్ని లాగకుండా పాదం మందంతో నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా
హెమ్మింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని డాట్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ పెట్టుకుంటే నెక్ రౌండ్గా తిరుగుతుంది. మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద కాకుండా పక్కన మార్కింగ్ కట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కొంచెం థ్రెడ్ కట్ అయింది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్రెడ్ కట్ కాకుండా కట్ పెట్టుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ పీస్ మీద పడకుండా, స్టిచ్చింగ్ పడకుండా, హెమ్మింగ్ పట్టీ మీద పడకుండా మధ్యలో పడేటట్టు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారువు ఫ్రెండ్స్. హెమ్మింగ్ పట్టీ మంచిగా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారు. అదే హెమ్మింగ్ పట్టీ నెక్ లాగితే భుజాలు జారుతాయి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అనుకోండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ మీద పడకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని లోపలికి హెమ్మింగ్ పట్టీ పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 35 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.